ఈ యెహోషువ మందసము దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకువెళ్ళి ఆ మందసము ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడో, యూదా గోత్రానికి చెందిన ఆకాను పాపము చేశాడని చెప్పి యెహోషువకు దేవుడు చెప్పినప్పుడు, ఆ పాపము చేసిన ఆ ఆకానును ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి, ఆకానునే కాకుండా ఆకాను యొక్క కుటుంబాన్ని, కుమార్తెలను, కుమారులను, ఎడ్లను, గాడిదలను సమస్తాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపారు. ఎప్పుడైతే రాళ్లతో కొట్టి ఆకాను చంపబడ్డాడో, హాయి పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం గెలిచారు. పాపము చేసిన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. దేవుని దృష్టికి పాపాత్ములుగా కనబడుతున్న వారిని దేవుడు